నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశమయ్యారు. ఆయన వెంట ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు. ఇక బెంగళూరు నుంచి సోమవారం ఉదయం తాడేపల్లికి వచ్చిన జగన్ దంపతులు మధ్యాహ్నం గవర్నర్ తో సమావేశమయ్యారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో జరుగుతున్న అరెస్టులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ పేరుతో బేతాళ కథలు చెబుతూ లేని స్కామ్ లో ఆధారాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. తమ వాదనకు బలం చేకూర్చేలా కొన్ని డాక్యుమెంట్లను కూడా గవర్నర్ కు జగన్ అందించినట్టు చెబుతున్నారు. ఇక లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతిని కూడా ఇరికించేందుకు సిట్ ప్రయత్నిస్తుందని జగన్ అనుమానిస్తున్నారు. ఇప్పటికే భారతీయ సిమెంట్ కు ఆడిటర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు. ఆయన వైఎస్ భారతికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారని చెబుతున్నారు. ఇదే క్రమంలో గత వారం హైదరాబాద్ సిట్ పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. భారతీయ సిమెంట్ హైదరాబాద్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. బాలాజీ గోవిందప్ప చాంబర్ లోను సోదాలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు లిక్కర్ సొమ్ము పెద్ద ఎత్తున భారతీయ సిమెంట్ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారని సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. నగదుకు సంబంధించిన సమావేశాలు, ఆ నగదును ల్యాండరింగ్ చేయాల్సిన పద్ధతుల గురించి భారతీయ సిమెంట్స్ కార్యాలయంలోని చర్చించినట్లు సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకే వైఎస్ భారతిని కూడా ఈ కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేస్తున్నారన్న అనుమానంతో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే లిక్కర్ స్కామ్ తో పాటు ఏపీలో వరుసగా వైసీపీ నేతలపై కేసులు పెడుతుండడం, అరెస్టులు చేస్తుండడంతో పాటు తన పర్యటనకు వెళ్లినప్పుడు ఉద్రిక్తతలు సృష్టిస్తుండడం పైన గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక గవర్నర్ స్పందన ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఇక మామూలుగా ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలంటే పార్టీ నేతలతో కలిసి వెళ్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి తన భార్య భారతిని మాత్రమే తీసుకుని వెళ్లి గవర్నర్ ను కలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక వైఎస్ జగన్ లిక్కర్ స్కామ్ విషయంలో ప్రభుత్వం వేధిస్తుందని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక అసలు లిక్కర్ పాలసీతో సంబంధం లేని వారిని అరెస్ట్ చేస్తున్నారని పలుమార్లు ప్రెస్ మీట్ లకు చెప్పారు. అయితే గవర్నర్ కు చెప్పుకోవడం వల్ల వైఎస్ జగన్ కు ఏం ఉపయోగం ఉండదని, ఆయన ఏమైనా డాక్యుమెంట్లు ఇచ్చి ఉంటే వాటిని పరిశీలించాలని ప్రభుత్వానికి పంపుతారని అంటున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ద్వారా కేంద్రానికి ఏదైనా విజ్ఞప్తులు పంపాలని అనుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలో గవర్నర్ తో జగన్ దంపతులు సమావేశం కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. మరి ఇదే కారణంతోనే గవర్నర్ తో సమావేశం అయ్యారా లేదా అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాదు ఇక గవర్నర్ ఆరోగ్య పరిస్థితులను కూడా అడిగి మరి తెలుసుకున్నారంట జగన్మోహన్ రెడ్డి. ఇలా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమని మరోవైపు కూడా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఇక టీడీపీ అధినేత ఆ చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా ఇదే సీన్ ని రివర్స్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అంటే ఇక సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఏదేమైనా సరే ఇక జగన్మోహన్ రెడ్డికి నాలుగు వైపులా చెక్ పెట్టినట్లే అనిపిస్తుంది. మరి గవర్నర్ తో ఇలా కలవడం, ఇలా అది కాక తన వైఫ్ ను తీసుకెళ్లి మరి ఇట్లా ఫ్యామిలీతో సహా కలవడం అనేది నిజంగానే ఒక ఆసక్తి పరిణామాన్ని అయితే సంతరించుకుంటుంది. మరి మీకేమనిపిస్తుంది ఈ విషయం గురించి? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.